కాంగ్రెస్ వస్తే మళ్లీ పాకిస్తాన్ బలపడుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ అరవింద్. తీవ్రవాద సంస్థలతో కాంగ్రెస్ కి సంబంధాలున్నాయని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన అరవింద్ మీడియాతో మాట్లాడారు. నిషేధిత సంస్థ సిమి కాంగ్రెస్ కి మద్దతు ప్రకటిస్తూ తీర్మానం చేసిందని చెప్పారు. ఈ ఎన్నికలు బీజేపీకి టెర్రరిస్టులకు మధ్య జరుగుతున్నాయా అనే సందేహాలు కలుగుతున్నాయని చెప్పారు అరవింద్. మీకు పోటీ ఎవరికి, బీజేపీకి ఎవరితో పోటీ, కాంగ్రెసా బీఆర్ఎసా? రాను ఇవన్నీ చూస్తూ ఉంటే మాకు పోటీ టెర్రరిస్టులతోట అని అనిపిస్తుంది. పోటీ టెర్రరిస్టులతోట, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ తోట అని అనిపిస్తూ ఉంది. స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా సిమి బ్యాండ్ ఆర్గనైజేషన్ అవుట్ఫిట్ వాళ్ళు ఓపెన్గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ తీర్మానం చేసి పంపారు. ముస్లింలందరూ కాంగ్రెస్కి సపోర్ట్ చేయాలి. మేము కాంగ్రెస్ పార్టీ పిఎఫ్ఐ సిమి ఇటువంటి ఆర్గనైజేషన్కి మాతృ సంస్థగా మారుతూ ఉంది. ఓబీసీలలో మన రిజర్వేషన్లు పెరగాలి కాబట్టి మనం ముస్లింలందరూ కాంగ్రెస్కి సపోర్ట్ చేయాలి. దేశంలో జరిగిన సీరియల్ బాంబ్ బ్లాస్టులు, మత కలవాలు ఇవన్నిటి దీని హస్తం ఉన్నదని తేలింది. పిఎఫ్ఐ సంస్థ, ఈ సంస్థ ఇటువంటి సంస్థలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతూ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ చేస్తూ ఉన్నాయి. ఎంత ఇంటెలిజెన్స్ ఇన్పుట్ వాళ్ళకి ఎంత ఉన్నది, ఇది బయటకు వచ్చింది, మనకు సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి మీ ముందర పెడుతున్నాం. అంటే వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే. జగిత్యాల పిఎఫ్ఐ కడ్డ, బోధను నకిలీ పాస్పోర్ట్ల కడ్డ, ఆల్రెడీ బెంగళూరులో బాంబులు వెళ్తే జగిత్యాల దాని రూట్స్ ఉన్నాయి. నిజామాబాద్లో ఉన్న అటు మైనారిటీ ఏరియాలో అనేక సార్లు ఎన్ఐఏ రేడ్లు చేసి పట్టకపోయింది. రేపు పరిస్థితి ఏంటండి కాంగ్రెస్ పార్టీ వస్తే అధికారంలోకి? దేశ విదేశాల నుంచి నిన్న దుబాయ్లో ఒక సంస్థ సున్నీ ముస్లింల ఏదో సంస్థ ఉన్నది, వాళ్ళకి భారతదేశానికి సంబంధమే లేదు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ అంటున్నారు. ఇదేదో మేము ఎలక్షన్లు టెర్రరిస్టులతో ఓట్లాడినట్టున్నది. ఇప్పుడు నీ హామీలు పక్కకు పడి నువ్వు ఇవ్వకుంటే మేము ఇచ్చుకుంటాం, తర్వాత దేశమంతా ఇస్తున్నాం, మేము ఈడ కూడా ఇచ్చుకుంటాము. అసలు మీ సంగతి ఏంది, నీ పార్టీ సంగతి ఏంది, ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీ ఏంది? అందుకనే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద, ఎన్ఆర్సీ మీద, యూనిఫామ్ సివిల్ కోడ్ మీద, 370 మీద స్టాండ్ ఏంది అంటే మా పార్టీ స్టాండే మా స్టాండ్ అంటున్నారు ఇక్కడ అభ్యర్థులు. మీ పార్టీ స్టాండ్ చెప్పు మరి. ఇవాళ వాళ్ళ అధ్యక్షుడు వస్తున్నాడు, పార్టీ ప్రెసిడెంట్ వస్తున్నాడు రాష్ట్రానికి, మీ స్టాండ్ ఏం చెప్పండి. పుట్టిగా వచ్చి ఫాల్తు ముచ్చట్లు ఎప్పుడు కాదు, ఫాల్తు వాగ్దానాలు, ఫాల్తు లెక్కలు చేసుడు కాదు. అసలు ఈ దేశాన్ని ఏం చేయదలుచుకున్నారు? ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న రోజులు పాకిస్తాన్ దృఢంగా ఉంటుండే అన్ని రంగాలలో. వీడు కాంగ్రెస్ వాడు వీకినప్పటి నుంచి పాకిస్తాన్ ఢమాలని పడిపోయింది, మొత్తం అన్నిట్లో పడిపోయింది, ఆర్థికంగా పడిపోయి, తిండికి లేదు ఇప్పుడు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఉంటే మాత్రం బలంగా ఉంటుంది. అది ఐఎమ్ కన్ఫ్యూజ్డ్, హూమ్ ఐ ఫైటింగ్? ఐఎమ్ ఫైటింగ్ కాంగ్రెస్ పార్టీ ఆర్ వీళ్ళందరికీ మాతృ సంస్థతో కొట్లాడుతున్నా? హిందువుల ఉనికి కాపాడే ఎలక్షన్ ఇది 2024. భారతదేశం మన సంస్కృతి, మన కల్చర్ ఉనికి కాపాడే ఎలక్షన్ ఇది 2024.